8 జోన్లతో ఒక అద్భుతమైన నగరాన్ని నేను సృష్టిస్తా అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఫ్యూచర్ సిటీలో. ఆ 8 జోన్లు ఏంటో చూద్దామా? ఫస్ట్ వన్ వచ్చేసి ఎడ్యుకేషనల్ జోన్. దీనిలో 4 రకాల ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ రాబోతున్నాయి. నెక్స్ట్ స్పోర్ట్స్ జోన్. దీనిలో 50 ఎకరాల్లో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంతో పాటు అన్ని రకాల స్పోర్ట్స్‌కి సంబంధించిన స్టేడియంస్ రాబోతున్నాయి. నెక్స్ట్ ఏఐ జోన్. దీంట్లో డేటా సెంటర్స్ అండ్ సాఫ్ట్‌వేర్ కంపెనీస్, ఇన్నోవేషన్ హబ్స్ రాబోతున్నాయి ఏఐకి సంబంధించినవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెగా రెసిడెన్షియల్ జోన్. దీంట్లో మెగా రెసిడెన్షియల్ టౌన్‌షిప్స్ రాబోతున్నాయి, హోటల్స్ రాబోతున్నాయి అండ్ రీటైల్‌కి సంబంధించినటువంటి భవనాలు కూడా రాబోతున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెల్త్ అండ్ మెడికల్ టూరిజం హబ్. ఆయుర్వేదం కావచ్చు, హోమియోపతి కావచ్చు, అల్లోపతి కావచ్చు, వీటితో పాటు వెల్‌నెస్ సెంటర్స్ లాంటివన్నీ కూడా ఇక్కడ రాబోతున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంటర్‌టైన్‌మెంట్ జోన్. 'బాహుబలి' థీమ్ పార్క్, ఫిల్మ్ సిటీ లాంటివి వీటిలో రాబోతున్నాయి. అండ్ నెక్స్ట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. 2000 ఎకరాల్లో అన్ని రకాల మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటటువంటి కంపెనీస్ అయితే ఇక్కడ రాబోతున్నాయి. అండ్ దీనితో పాటు మన ఆరోగ్యం బాగుండడానికి ఎకో టూరిజం జోన్ కూడా రాబోతుంది. వీటిలో ఫారెస్ట్‌లను డెవలప్‌మెంట్ చేసి వీటిని టూరిజంగా డెవలప్ చేస్తారు. సో ఇలా టోటల్‌గా 8 జోన్లతో ఫ్యూచర్ సిటీని ఒక అద్భుత నగరంగా మార్చడానికి ప్లానింగ్ అయితే చాలా వేగంగా జరుగుతుంది. దీనికి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లాంగ్ వీడియోని ఖచ్చితంగా చూడండి.